నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అల్లూరి జిల్లా చింతలపూడిలో క్రిస్మస్ సందడి. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రోడ్డు చింతలపూడిలో లింగేటి సత్యవతి నివాసంలో ఘనంగా క్రిస్మస్ ఆరాధన. ప్రతి ఏటా డిసెంబర్లో జరిగే ఈ క్రిస్మస్ ఆరాధనకు దైవజనులను ఆహ్వానించి యేసుక్రీస్తు ప్రేమ సందేశం ద్వారా చెడు వ్యసనాలకు బానిసలై మీ యొక్క జీవితాలను పాడు చేసుకోవద్దని, యేసు ప్రభువుని నమ్ముకుని మంచి మార్గంలో నడవాలని దైవజనులు బోధించారు. మనం మంచిగా బ్రతకాలని, చెడిపోయిన మన జీవితాలను బాగు చేయాలని యేసు ప్రభువు మన కొరకు జన్మించాడని బోధించారు. ఈ కార్యక్రమానికి విశ్వాసులు, చింతలపూడి గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. యేసయ్య ప్రేమ సందేశం ఆలకించి ప్రేమ విందును భుజించారు. చాలా వందనాలు అయ్యారు. కూడి వచ్చినటువంటి సంఘమందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఆ ఆహ్వానాన్ని మన్నించి, సాక్ష్యం అంటే నేను బ్రతికుండటమే పెద్ద సాక్ష్యం. నాకు దేవుడు బ్రతికించాడు, ఆ సాక్ష్యమే నాది పెద్ద సాక్ష్యం. చనిపోద్ది ఈవిడి, బ్రతకదు. ఎందుకంటే ఈవిడి ఆ స్థితిలో ఉంది, తోకుటువంటి జీవితం నాదనమాట. అలాంటి జీవితంతో నేను బ్రతికేనంటే అది నాన్నగారి ప్రార్థన, అమ్మ ప్రార్థన, సంఘమందరి ప్రార్థన. ఈ ప్రార్థనలో నన్ను, నా బిడ్డను బ్రతికించాడు దేవుడు. అందుకోసమని దేవుడికి ఏమిచ్చినా నేను రుణం తీర్చలేను. ఏంటంటే ఒక ఆశ, నన్ను బాగు చేసిన దేవుడు ఈ గ్రామంలో ఎవరైనా బలహీనులు ఉంటే వాళ్ళని బాగు చేస్తాడు. ఇలాంటి ఆశ అన్నమాట. ఏంటంటే నేను బాగుండడం నా గొప్ప కాదు, నాకు ఏముంది ఏమి లేదనేది కూడా నాకు అనవసరం. ఎందుకంటే నేను ఏం చెప్పినా నా బిడ్డ ఆలకిస్తాడు, నా బిడ్డ ఏం చెప్పినా నేను ఆలకిస్తాను. ఎందుకంటే చిన్న వయసు అయినప్పటికైనాను నా బిడ్డ ఈ రకంగా ఉన్నాడు ఈరోజు అంటే అది ఒక నాన్నగారి ప్రార్థన, అమ్మ ప్రార్థన, వాళ్ళ యొక్క ప్రార్థన, వారి యొక్క నడిపింపు మా జీవితం అన్నమాట. ఇది అది నాన్నకే చెల్లాల. ఎందుకంటే ఈ దీనస్థితిలో కూడా మేము ఉన్నామంటే గ్రామస్తులు చాలా చాలా నన్ను ప్రేమిస్తారు. నాలో ఏముందని ప్రేమిస్తారు వాళ్ళు. దేవుడి ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏం చెప్పకపోయినా, ఎవరు ఏమన్నా అనుకుంటానంతే. కానీ గ్రామస్తులు మటుకు చాలా చాలా ప్రేమిస్తారు నన్ను కానీ, నా బిడ్డను కానీ. మేము పూటకు తిన్నామా తినలేదా కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. పక్కన ఉన్నోళ్ళు, ఇరుగువారు, పొరుగువారు, ప్రతి ఒక్కరు కూడా, అమ్మ మీరు ఈరోజు కనబడకపోతే ఈరోజు కనబడలేదండి అని అడుగుతారు. అంత మంచి గ్రామస్తులు అనమాట. ఈ రోజు నేను ఇంత కార్యక్రమం పెట్టుకున్నానంటే నేను ఒక పని కూడా అక్కడ నేను ముట్టుకోలేదు. అందరూ వాళ్ళే వచ్చి, వాళ్ళే అన్ని పనులు చేసి, వాళ్ళే వడ్డించి, వాళ్ళే భోంచేసి వెళ్ళారు. అది నా గొప్పతనం కాదు, నా మంచితనం కాదు, అది దేవుడు ఇచ్చినటువంటి గొప్పతనం అది. అందుకోసమని దేవుడికి ఏమిచ్చి నేను రుణం తీర్చగలను. కానీ సాక్ష్యం అంటే నేనేమి చెప్పడానికి సార్లు నా బ్రతుకు. ఒక మంచంలో పడిపోయి, నా బిడ్డ చిన్నోడు, ఎంత చిన్నోడు అంటే చాలా చిన్నోడు అనమాట. నేను బాధలో ఉండేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా, ఎవరైనా తీసుకొని వెళ్ళడానికి కూడా, అప్పుడు ఎవరి పనులు అనుకుంటే ఎవరిని మనం ఏమనలేం కదా. మా చెల్లి ఉంది, మా చెల్లికి పిల్లలే, చిన్న పిల్లలు. ఈ పిల్లోడు 5 రూపాయలు ఉంటే తీసుకొని వెళ్దాం మా అమ్మని అని ఆశ కలిగి ఉండకూడదు అనమాట. మా బిడ్డ ఆ చిన్న వయసులోనే తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెట్టుకొని, బస్సు ఎక్కించుకొని, కొయ్యూరు తీసుకొని వెళ్ళి అక్కడ చూపించుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ పడుకోబెట్టుకోండి. మళ్ళీ మామూలుగా స్కూల్లోకి వెళ్ళేవాడు. నాకు బిడ్డ జీవితంలో దేవుడు ఇంకా మంచి కార్యాలు చేయాలని ఆశపడి ఉన్నాను. ఏదేమైనప్పటికైనా, ఏమున్నా లేకపోయినా నా బిడ్డ ఎప్పుడూ దేవుళ్ళో ఎదగాలని ఆశ కలిగి ఉన్నాను నేను. మీరందరూ నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. నా బిడ్డ దేవుళ్ళో బహుగా ఎదగాలని ఆశ. నాకేమీ వద్దు, దేవుళ్ళో ఎదిగితే చాలు. మీ అందరి మధ్యలో నా బిడ్డ బాగోవాలని నేను కోరుకుంటున్నాను. అందరిలో నా బిడ్డ ఉండాలి, అందుకోసమని ఆశ కలిగి ఉన్నాను. మరి వంటలు వండిన వాళ్ళకి ఒకసారి
కృతజ్ఞతలు చూపించుకుంటున్నాను. ఎందుకంటే మరి వారు రావడమే గొప్ప. మరి అనాలు మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు అయ్య గారు. ఆమేన్. యేసయ్య పుట్టాడ వెలసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండగ చూడు. యేసయ్య పుట్టెను నేడు, తార వెలసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండగ చూడు. నేడే పండుగ, క్రిస్మస్ పండుగ, లోకానికి నిజమైన పండుగ. నేడే పండుగ, క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే ఘనమైన. తార వెలసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంత పండుగ చూడు. నేడే పండుగ, క్రిస్మస్ పండుగ, లోకానికి నిజమైన పండుగ. నేడే పండుగ, క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే ఘనమైన పండుగ. దల్పెను గొల్లలకు శుభవార్త, గొర్రెలన్నిటినీ విడచి పరుగిడే. దల్పెను గొల్లలకు శుభవార్త, గొర్రెలన్నిటినీ విడచి పరుగిడే. మనకు రక్షణ వార్త, యేసుని చేరి ప్రతించెద. పుట్టుక ఎంత తనను తాను తగ్గించుకుని పుట్టాడు అంటే, చిన్న మాట నేను చెప్పేసి, తూర్పు దిక్కు నుంచి జ్ఞానులు వచ్చారట. తెలుసు కదా, క్రిస్మస్ ప్రసంగాలు, ఆ వాక్యాలు ఇవన్నీ కూడా చాలా మనం విని ఉంటాం, అనేక మార్లు విన్నాం. తూర్పు దిక్కు నుంచి ఎవరు వచ్చారు? జ్ఞానులు. 3 జ్ఞానులు వచ్చారట. వీళ్ళు అనుకొని, యూదులకు రాజుగా పుట్టినవాడు ఈ ఎక్కడాని ఈ నక్షత్రం చూపిస్తుంది, ఇది ఎక్కడాగింది? ప్రతి ఒక్క క్షణములో కూడా వాళ్ళు ఏమవుతుంటారంటే, యేసయ్య నామములో ప్రియులారా వారు బ్రతుకులో దేవునికి ప్రియులారా హృదయపూర్వకంగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. చెప్పండి హల్లెలూయా. నిజమైన వెంబడించగలిగిన స్థితిలోనికి నువ్వు రాగలగాలి. నిజమైన భక్తి చేయగలిగిన స్థితిలోనికి నువ్వు రాగలగాలి. నిజమైన ఆత్మ సంబంధమైన విశ్వాసంతో కూడిన స్థితిలోనికి నువ్వు రాగలగాలి. ఈ రోజు ప్రియులారా వస్తున్నాం, క్రిస్మస్ జరిగిపోతూ ఉన్నాయి. ఏమండి, ఎన్నెన్నో క్రిస్మస్ మన జీవితంలో వెళ్ళిపోతున్నాయి. కానీ దేవుని సన్నిధిలో నిజముగా మనం వెంబడించే విశ్వాసులుగా, వెంబడించే దేవుని బిడ్డలుగా, నిజముగా మనం వెంబడించే వారముగా ఈ రాత్రి మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నామా? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఏమండి, క్రీస్తుని వెంబడించే విశ్వాసం అయితే, క్రీస్తుని వెంబడించే సహోదరుడు అయితే, క్రీస్తుని వెంబడించే ఆత్మీయ కుమారుడు అయితే, నీ జీవితంలో నీ బ్రతుకులో యేసును చూపించే కుమారుడుగా నీ ఉండాలి. చెప్పండి హల్లెలూయా. నీ ఆలోచన మారాలి, నీ హృదయం మారాలి, నీ మనస్సు మారాలి. నీ ఆలోచనలో యేసు ఉండాలి, నీ మనస్సులో యేసు ఉండాలి, నీ జీవితంలో యేసు ఉండాలి, నీ బ్రతుకులో యేసు ఉండాలి, నీ వెళ్ళే మార్గంలో యేసు ఉండాలి. అలా నిజంగా మనం వెంబడించే వారంగా ఉంటే ముందుగా దేవుడు మనల్ని ప్రియులను చూస్తూ ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వేళ మొదటి మాటగా మీకు తెలియజేస్తున్నాను, ఏమండి, మన పశువుల పాకలో ప్రభువు పవలించే, దీనుడై పుట్టినాడు సర్వజనుల రక్షణకై, దీనుడై పుట్టినాడు సర్వజనుల రక్షణకై. పాప శాప రోగములు తొలగించును రండి, పాప శాప రోగములు తొలగించును రండి. ఇమ్మానుయేలుకు స్తోత్రం, రాజుల రాజుకు స్తోత్రం, ప్రభుల ప్రభురాజుకు స్తోత్రం, ప్రభుల ప్రభుకు స్తోత్రం. పండుగ మీకు కలుగునుగా కండి.
నూతన వచ్చర దీవెనలన్నీ క్రీస్తు యేసు నుండి. కన్య మరియా గర్భాన రక్షకుడై పుట్టినాడు, గొల్లలు మొక్కినారు. కన్య మరియా గర్భాన రక్షకుడై పుట్టినాడు, గొల్లలు జ్ఞానులు దూతలు సాగిలపడి మొక్కినారు. విశ్వసించువారు నిత్య జీవమొందెదారు, విశ్వసించువారు నిత్య జీవమొందెదారు. అది ఏ మాకు పండుగ క్రిస్మస్ వేడుక, అది ఏ మాకు పండుగ క్రిస్మస్ వేడుక. ఇమ్మానుయేలుకు స్తోత్రం, రాజుల రాజుకు స్తోత్రం, ప్రభుల ప్రభుకు స్తోత్రం, మా రక్షణకై స్తోత్రం. ఇమ్మానుయేలుకు స్తోత్రం. ఆయన యొక్క జన్మాన్ని అనుభవించే వారముగా మనం ఉండాలి. అందుకే దీని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యం ఏమిటి అని నువ్వు ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దినము మన హృదయంలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే దినము చూడండి, నెల రోజుల భక్తి జరుగుతూ ఉంది భూమి మీద, 3 నెలల భక్తి జరుగుతూ ఉంది, 6 నెలల భక్తి జరుగుతూ ఉంది, 9 నెలల భక్తి జరుగుతూ ఉంది, అలాగే 12 నెలల భక్తి జరుగుతూ ఉంది, సంవత్సరానికి జరుగుతూ ఉంది.